రాజేష్ గారు కడపలో ఇంత పెద్ద ఎత్తున మహానాడు కార్యక్రమం జరుగుతుంది. గత మహానాడుకి ఈ మహానాడుకి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అదే లోకేష్ బాబు గారు దగ్గరుండి ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు పార్టీ కార్యక్రమాలు చూస్తుంటే వచ్చిన ప్రతి కార్యకర్త ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ తిరిగేయాలని చెప్పి లోకేష్ బాబు గారు దగ్గరుండి ప్రజల మధ్య జరుగుతూ కూడా ఆయన చూస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది మహానాడు అనేది ఇది ఈ రోజు మొదలైంది కాదండి. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ చరిత్రలో మమేకం అయిపోయి పసుపు సైనికులందరికీ ఇదో పండగ. అయితే గత మహానాడుకి ఈ మహానాడుకి తేడా మీరే చెప్పారు ఆల్రెడీ. ఈ మహానాడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే ఆయన వచ్చిన ప్రతి కార్యకర్తల గురించి డిక్లరేషన్ ఇవ్వడం గానీ, కార్యకర్తల మంచి చెడులు చూసుకోవడం గానీ, రేపు ఇప్పుడు భవిష్యత్తులో గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి కార్యకర్తలకు మనం ఎలా పార్టీ నుంచి వాళ్ళకి ఎలా చేదోడు వాదోడు ఉండాలనేది కానీ అన్ని ఆయన ఒక రూట్ మ్యాప్ తో ప్లాన్ తోటి పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్న మహానాడు అండి. ఇది చరిత్రలో ఇది మరొక అధ్యాయం రచించబోతుంది. ఈ కడప మహానాడు నుంచి ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ లోకేష్ గారి ఆధ్వర్యంలో మరో లెక్క అన్నట్టు ఈ మహానాడు మారబోతుందంటాం వాస్తవం. ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రావడం, దీన్ని చూస్తే ఎలా అనిపిస్తుంది? అంటే కడపలో కూడా ప్రత్యేకించి ఈ కార్యక్రమం జరగడం కూడా కడపలో పెట్టడం ఏంటంటే, కడప అంటే దేవుడు గడప అనే ఒక సెంటిమెంటే తప్ప ఇది ఎవరినో రెచ్చగొట్టడానికో ఎవరిని ఇచ్చేయడానికో కాదండి. ఎందుకంటే కడపలో పసుపు జెండా ఇప్పుడే కట్టడం కాదు, ఆల్రెడీ ఎలక్షన్ లోనే ఇక్కడ ప్రజలు ఎగరేశారు. కడపలోనే అత్యధిక స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం ద్వారా ఆల్రెడీ ప్రజలు ఎగరేశారు ఇక్కడ. అయితే కడప కేవలం ఆ సెంటిమెంట్ గురించి ఇక్కడ పెట్టడం జరిగింది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఖచ్చితంగా దీనికి బదులు తీర్చుకుంటాము, మీకు నచ్చిన బుక్ రాసుకోండి, సప్త సముద్రాలు దాటి ఉన్నా గానీ తీసుకొని వచ్చి వాళ్ళందరూ శిక్షిస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇవాళ కొత్తగా ఆయన బెదిరించేది ఏముందండి? ఆయన అధికారంలో కూడా ఆయన తట్టుకుని నిలబడ్డవాళ్ళే కదా. అప్పుడేమో ఆయన లేకుండా లేడు కదా. ఆయన ఉన్నప్పుడే మేము నిలబడ్డాం. ఆయన ఉన్నప్పుడే లోకేష్ గారు యువగల పాదయాత్ర చేశారు. ఆయనకి ఎలా చెప్పాలో అలా చెప్పుకొచ్చారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఎవరికంటే మంచి వాళ్ళకి, చట్టాన్ని పాటించే వాళ్ళకి కాదండి. ఎవడైతే చట్టాన్ని మీరి ప్రవర్తిస్తాడో, ఎవడైతే అధికార దుర్వినియోగం ఎవడైతే చేస్తాడో వాడికి రెడ్ బుక్ రాజ్యాంగం ఖచ్చితంగా అమల్లోనే ఉంటది. ఇక ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి తూతు మంత్రం ఉడతూపులు మేము ఆల్రెడీ గత 5 సంవత్సరాలు చూసి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం కాబట్టి ఇక ఆ బెదిరింపులు ఏ తెలుగుదేశం కార్యకర్తను కూడా భయపెట్టలేవండి. కలబడ్డారు, ప్రజల మధ్యలో ఉన్నారు. రాజేష్ గారి పాత్ర ఎలా ఉండబోతుంది? రాజేష్ గారి పాత్ర ఎప్పుడు కూడా తెలుగుదేశం ఒక కరడుగట్టిన కార్యకర్తగానే ఉంటదండి. ఎందుకంటే నేను వచ్చింది చాలా చిన్న వయసు నా తెలుగుదేశం పార్టీలో. ఇందులో 40 సంవత్సరాల నుంచి ఉన్న పెద్ద కార్యకర్తలు ఉన్నారు, పెద్ద సీనియర్లు ఉన్నారు. అయితే నేను వచ్చిన ఈ టైంలోనే వారి నుంచి ఎంతో క్రమశిక్షణ నేర్చుకున్నాను. గతంలో నాకు ఇప్పుడు చాలా మార్పు వచ్చిందండి. ఇదే క్రమశిక్షణతో నేను కార్యకర్తగా కొనసాగుతాను. ఆవేశం తగ్గిపోయిందంటారా? ఆవేశం ఎప్పుడు తగ్గుతుంది, అది అవసరం వచ్చినప్పుడు బయటపడుతుంది. మీ పాత్ర ఎలా ఉంది? ఖచ్చితంగా పార్టీ కోసం, పార్టీ నిర్మాణం కోసం ఉడత సాయం నా వంతు ఎంత చేయగలను అంత చేస్తాను. ఇంత సక్సెస్ఫుల్ గా మహానాడు జరుగుతున్న కారణం ఒక కార్యకర్తని చెప్పుకోవచ్చు. 100% అది చంద్రబాబు నాయుడు గారు చెప్తారండి. పార్టీ అంటే కార్యకర్తే అధినాయకుడు అనే కార్యక్రమం కూడా ఇప్పుడు జరుగుతుంది. పార్టీలో కూడా కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. యువరక్తానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. సో ఒక యువకుడిగా మీరేం చెప్తారు? ఖచ్చితంగా మొన్న మీరు గెలిచిన ఎమ్మెల్యేలు చూడండి, దాదాపు 80 మంది దాదాపు కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే మంత్రివర్గంలో కూడా మెజారిటీ కొత్త వాళ్ళు ఉన్నారు. అలాగే రానున్న కాలంలో కూడా యువతను ప్రోత్సహించే విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది.